జై శ్రీరామ్. మీ ఎక్స్ పాస్టర్ సిహెచ్ ఆనంద్. మరొక షార్ట్ వీడియోతోని మీ ముందుకి రావడం జరిగింది. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. తప్పకుండా లైక్ చేయండి. మంచి ఇన్ఫర్మేషను చెప్పబోతున్నాను. అదేంటంటే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అపవాది అయినటువంటి సాతానుకిని యేసుక్రీస్తునకును ఒక విభిన్నమైనటువంటి చర్చ అక్కడ జరుగుతది. అది ఎందుకు ఏమిటనేది ఒక లాంగ్ వీడియో చేశాను. ఆ! సాతాన్ సాతానేసేటటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితిలో అయోమయంలో పడిపోతాడు యేసుక్రీస్తు అక్కడ. మత్తయి సువార్త 4వ అధ్యాయంలోని సాతానేసే ప్రశ్నలకి సరైనటువంటి ఆన్సర్ ఇవ్వకపోగా అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతది. జై శ్రీరామ్. గనుక ఆ విషయంలోని నేను బైబిల్ స్టడీగా ఒక వీడియో చేశాను. లాంగ్ వీడియో కిందున్నది. డిస్క్రిప్షన్‌లో ఉన్నది. దయచేసి ఆ వీడియో చూడండి. చక్కటి ఇన్ఫర్మేషన్ ఉన్నది కదా! యేసుక్రీస్తు యొక్క జన్మ వృత్తాంతం గురించి, ఆయన జన్మ గురించి షార్ట్‌కట్‌లోనే మాట్లాడడం జరిగింది. ఆనాడు, ఈనాడు కూడా యేసుక్రీస్తుకు సంబంధించినటువంటి చిక్కుముడి హ్మ్, విడదీయడం జరిగింది. చెప్పడం జరిగింది. జై శ్రీరామ్. గనక చక్కగా చూడండి. ఆ వీడియో చూడండి. ఆ మెసేజ్ వినండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ఛానల్‌కి ఆర్థికంగా సపోర్ట్ చేయండి. చాలామంది లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. చూసేసి వెళ్ళిపోతా ఉన్నారు. అంతేగాని ఇది ఆర్థికంగా సపోర్ట్ చేయడానికి ముందుకు ఎవరు కూడా రావడం లేదు. కొంతమంది సహోదరులు వస్తా ఉన్నారు. మిగతా వాళ్ళు కామెంట్ పెట్టేసేసి వెళ్ళిపోతా ఉన్నారు. అలా వెళ్ళకుండా ఆర్థికంగా సపోర్ట్ చేయండి. మన యొక్క హిందూ ధర్మం గురించి మంచి మంచి విషయాలు మేము వెలుగులోకి తీసుకొస్తున్నప్పుడు, బైబిల్‌లో ఉన్నటువంటి నిజాలు, అబద్ధాలను కూడా బయటకు తీసుకొస్తా ఉన్నప్పుడు సహకరించడం, సపోర్ట్ చేయడం, అంతేకాకుండా ఒక లైక్ ఇచ్చుకోవడం, సబ్స్క్రైబ్ చేయడం, ఆర్థికంగా సపోర్ట్ చేయడం వలన ఈ ఛానల్ ముందుకు తీసుకెళ్ళడం జరుగుతది. జై శ్రీరామ్. ఈ వీడియో అంతే. మరో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ.